మేయర్ కుర్చీ కేర్ ఆఫ్ గా నెల్లూరులో కొన్ని రోజులుగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మేయర్ పీఠంపై క్లారిటీ కూడా వచ్చింది. కార్పొరేషన్ లో అధికార మార్పిడి నల్లేరు మీద నడికే అనుకున్న కూటమికి మాజీ మంత్రి రూపంలో షాక్ తగిలింది. మేయర్ ఎన్నిక వ్యవహారంలో టీడీపీ నేతలకు సరికొత్త సవాల్ తప్పలేదు. పగ్గాలు ఖాయమైనా అంత ఈజీగా దక్కడం లేదు. దీనికి కారణం అనిల్ యాదవ్ అంటూ జిల్లాలో జోరుగా చర్చ మొదలైంది. నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేయడంతో ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 18వ తేదీన కౌన్సిల్ సమావేశంలో గానీ ఆ తర్వాత గానీ మేయర్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటి నుంచి శ్రవంతి రాజీనామా చేసే వరకు నెల్లూరులో రాజకీయ పరిణామాలు గంటగంటకు మారిపోయాయి. కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అయినప్పటికీ అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైనంత బలాన్ని కూటమి కూడగట్టుకుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ సీన్ ను మార్చేశారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో 5గురిని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే 2ని తమకు అనుకూలంగా తిప్పుకుంది కూటమి. కానీ జరుగుతున్న పరిణామాలను జనం ముందుంచుతూ కూటమిని ఇరుకును పెట్టారు అనిల్ యాదవ్. అధికార పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో దూకుడు చూపించారు మాజీ మంత్రి. దీంతో కూటమి క్యాంపు రాజకీయాలు నడపాల్సిన పరిస్థితి వచ్చింది. కార్పొరేటర్లను కాపాడుకోవడంతో పాటు జంపింగ్ జపాంగ్లు మళ్లీ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే కేసులు, అరెస్టులు కూడా జరిగాయి. అర్ధరాత్రి వరకు స్టేషన్ల వద్ద హై డ్రామాలు నడిచాయి. గత ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లా వైసీపీ పటిష్టంగా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. చాలా మంది బడా నేతలు పార్టీని వీడడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం పడింది. అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు. అప్పటి నుంచి నెల్లూరు రాజకీయాల్లోనూ పెద్దగా జోక్యం చేసుకోలేదు అనిల్. కానీ మేయర్ అవిశ్వాసం తెర మీదకు రావడంతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. మేయర్ వ్యవహారంలో పార్టీ ఇబ్బందులు పడుతున్న సమయంలో వచ్చి చక్రం తిప్పారు అనిల్ యాదవ్. మేయర్ పీఠం వచ్చే అవకాశం లేకపోయినా తనదైన రాజకీయంతో కూటమిని ముప్పు తిప్పలు పెట్టి ఇరుకున పెట్టారు ఈ మాజీ మంత్రి. మొత్తానికి సింహపురిలో రాజకీయాలు మళ్లీ అనిల్ యాదవ్ చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో జగన్ ఆదేశాలతో నరసరావుపేట వెళ్లిన అనిల్ పార్టీ కష్టంలో ఉందనగానే మళ్లీ సింహపురి జిల్లాలో రంగంలోకి దిగారు. అధినేత మనసు గెలిచే ప్రయత్నం చేశారు అనిల్.